నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్లలో ఉద్రిక్త పరిస్థితులు. బీజేపీ బీఆర్ఎస్ పోటాపోటీ ఆందోళనలు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు. ఇంధన ధరలకు వ్యతిరేకంగా నిరసన. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. బండి భగీరథి కేసులో విచారణ వేగవంతం. విచారణ చేపట్టిన పోలీసులు. సిరిసిల్లలోని చేనేత చౌరస్తా వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా చేపట్టిన ధర్నా పరస్పర దాడులు, ఘర్షణలతో రణరంగంగా మారింది. ఇరు వర్గాలు ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పిడిగుద్దులకు దిగటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి చేతులు దాటడంతో జిల్లా ఎస్పీ మహేష్ రంగంలోకి దిగి భారీగా పోలీసులను మోహరించారు. నిరసనకారులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి పలువురిని అదుపులోనికి తీసుకున్నారు. ఈ ఘర్షణ కారణంగా సిరిసిల్ల ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. తొమ్మిది సంవత్సరాల కింద స్థానిక శాసనసభ్యుడు మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అతని బినామీ సంస్థ అయిన గ్లోబరీనా సంస్థ యొక్క నిర్వాహకం వల్ల 3 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు ఇబ్బంది పడి వాళ్ళ జీవితాలను కోల్పోయి మరి నిరాశతోటి 29 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని బలిదానం అయితే ఇప్పటి వరకు గ్లోబరీనా సంస్థ మీద ఎలాంటి విచారణ చేయలేదు. అదే రకంగా అప్పుడు నిర్వాహకానికి ఎవరైతే బినామీ సంస్థ ఈ గ్లోబరీనా ఉందో కేటీఆర్ బినామీ సంస్థ, దానికి గాను కేటీ రామారావు గారు నైతిక బాధ్యత వహించి మరి ఇప్పటికైనా ఈ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పి 29 మంది విద్యార్థుల కోసం ఈరోజు మేము శాంతియుతంగా ధర్నా చేద్దామనుకున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైకోర్టులో బండి సంజయ్ కుమార్ గారి పేరును భగీరథ్ గారి కేసులో తీసుకురావద్దని చెప్పినా కానీ, ఆర్డర్ ఉన్నా కానీ ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు రాజీనామా చేయాలని చెప్పి మాకు వ్యతిరేకంగా మా ముందు ధర్నా చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మేము శాంతియుతంగా ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో పోలీసు వారు దీంట్లో ఎంటర్ అయ్యి మరి ఏకపక్ష నిర్ణయంతో మా మీద లాఠీ చార్జీ చేయడం జరిగింది. మరి ఈరోజు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ రాణిగా ఉండి ఏ రోజైతే ఆ కేసులో ముద్దాయిగా ఉందో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు రాజీనామా చేయలేదు, మంత్రిగా ఉన్న ఈ కేటీఆర్ గారు రాజీనామా చేయలేదు. జన్వాడ ఫామ్ హౌస్ లో ఈ కేటీ రామారావు యొక్క బావమరిది డ్రగ్స్ కేసులో నిందితుగా ఉన్నప్పుడు కేటీ రామారావు ఎందుకు రాజీనామా చేయలేదు? మరి వీటన్నింటినీ దృష్టిలో పట్టుకొని సిగ్గుతోటి చచ్చిపోవాలి. బీరాజ్ కార్యకర్తలు ఎవరైతే, నాయకులు ఎవరైతే ఈ రోజు కార్యక్రమం చేయడానికి వచ్చినారో వాళ్ళందరూ చావాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కేటీ రామారావు అధికారంలో ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలన్నిటికీ పాపాల పుట్ట బయటకు వచ్చినట్టు ఒక్కొక్క పుట్ట బయటకు వస్తుంది. రానున్న రోజుల్లో కేటీ రామారావును సిరిసిల్లాలో తిరగనీయం. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అంతానికి కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి. సిరిసిల్లలోని నేతన్న చౌరస్తా వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా చేపట్టిన ధర్నా పరస్పర దాడులు, ఘర్షణలతో రణరంగంగా మారింది. ఇరు వర్గాలు ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పిడిగుద్దులకు దిగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పరిస్థితి చేతులు దాటడంతో జిల్లా ఎస్పీ మహేష్ రంగంలోకి దిగి భారీగా పోలీసులను మోహరించారు. నిరసనకారులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘర్షణ కారణంగా సిరిసిల్ల ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రవికుమార్. థ్యాంక్ యూ శశిరేఖ. ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో
ఉదయం పూట ఒక్కసారిగా రాజకీయ శాఖలు రేగాయని చెప్పుకోవచ్చు. ఏదైతే నేతన్న చౌరస్తా వద్ద రణరంగా మారిన బీజేపీ బీఆర్ఎస్ ధర్నా, ఏదైతే వీళ్ళిద్దరు ధర్నాకు చేపట్టడంతో ఒకరికి ఆ, మాటలతో ఒక్కొక్కసారి వెళ్ళి అది దాదాపు ఒకరిపై ఒకరు పరస్పర దాడులకు కూడా ఘర్షణలతో రణరంగా మారిందని చెప్పుకోవచ్చు. ముందుగా నిర్ణయించిన ఏదైతే నిరసన కార్యక్రమంలో భాగంగా ఇరు పార్టీల నాయకులు భారీ సంఖ్యలో కార్యకర్తలతో నేతన్న చౌరస్తకు చేరుకొని ఒకరినొకరు బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ నినాదాలు చేస్తూ, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు బండి సంజయ్ డౌన్ డౌన్ అంటూ, ఇటు బీఆర్ఎస్ శ్రేణులు అయితే అంటుంటే, అటు బీజేపీకి శ్రేణులకు సంబంధించిన కార్యకర్తలంతా కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున నినాదాలు చేయడంతో ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాట పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. చూస్తున్నా గానీ ఇరు పార్టీలు శ్రేణులంతా పరస్పరం దాడులు దిగడంతో పోలీసులు ముందుకు రావడం, అదే విధంగా పెద్ద ఎత్తున పోలీసులు మొరాయించి వీళ్ళందరినీ చెదరగొట్టి లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. జిల్లా ఎస్పీ కూడా మహేష్ బి కూడా అక్కడ స్వయంగా రంగంలోకి దిగడం జరిగింది. భారీగా పోలీసు బలగారించి మొరాయించి ఆ పరిస్థితిని అంతా సమీక్షించి ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా చెల్లాచెదరు చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ కొంతమందికి లాఠీ చార్జీలతో కొంతమందికి దెబ్బలు కూడా తగినట్టు తెలుస్తుంది. వీళ్ళందరినీ నిరసనకారులను అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ హఠాత్పర పరిణామంతో జిల్లాల ప్రధాన రహదారిపై వాహనాలంతా కూడా కొన్ని కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయినట్టు తెలుస్తుంది. పూర్తిగా ట్రాఫిక్ కూడా అంతరాయం కలగడంతో ఇటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం నేతన్న చౌరస్తా వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడింది. మళ్ళీ ఇరు వర్గాల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా అటు పోలీసులను మాత్రం భారీగా మొరాయించినట్టు తెలుస్తుంది. ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేస్తూ ఇటు ఏదైతే పరిస్థితిని మాత్రం అదుపులో తీసుకున్నట్టు ఇటు పోలీసు సిబ్బంది చెప్పిన పరిస్థితి. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవికుమార్. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ శాంతియుత నిరసనలు చేపట్టింది. అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్టీఓ, తహసీల్దార్లకు డిమాండ్ పత్రాలు అందజేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఏపీలోని పెట్రోల్, డీజిల్కు దేశంలోని అత్యధిక ధరలు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంధన ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలకు ఆకాశానంటుతున్నాయని వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ శాంతియుత నిరసనలు చేపట్టింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ శ్రేణులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్టీఓ, తహసీల్దార్కు డిమాండ్ పత్రాలు అందజేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఏపీలోని పెట్రోల్, డీజిల్కు దేశంలోనే అత్యధిక ధరలు ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంధన ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతాయని వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని
డిమాండ్ చేస్తున్నారు.